భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన వీడియోలో మన భారతదేశంలో దత్తక్షేత్రములు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. మన భారతదేశంలో దత్త క్షేత్రములు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసుకుందాం. అలాగే దత్తావతారాలు ఎంతమంది తెలుసుకుందాం. దత్తావతారము 1 పిఠాపురం. దత్తుని ప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది. 2ది కురువపురం. ప్రథమ దత్తావతారములైన శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసిన స్థలం. ఇది హైదరాబాదు కర్నూలు రూటులో దేవరకొండ స్టేషన్ నుండి బస్సులు వెళ్ళవచ్చు. 3 గోకర్ణము. ప్రథమ దత్తావతారములైన శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసిన స్థలం. ఇది కర్ణాటక రాష్ట్రంలో హుబ్లీ నుండి బస్సులో వెళ్ళవచ్చు. 4 కరాంచ. 2వ దత్తావతారము నరసింహ సరస్వతి శ్రీగురుడు జన్మస్థలం. ఇది మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఉన్నది. 5వది నర్సోభావాడే. శ్రీగురుడు 12వ సంవత్సరంలో తపస్సు చేసిన స్థలం. ఇది కొల్హాపురం మీరాజ్ రూట్లో ఉన్నది. 6 గాన్గాపురం. శ్రీగురుడు 23 సంవత్సరంలో నివసించిన స్థలం. ఇది కర్ణాటక గుల్బర్గా వద్ద కలదు. ఇచ్చట శ్రీగురుని నిజపాదుకులు కలవు. చూడవలసిన స్థలం భీమా అమరరాజ సంగమ స్థానం పరమ పవిత్రం. 7 ఔదుంబర్. శ్రీగురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉన్నది. చూడవలసిన స్థలం భీమా అమరరాజ సంగమ స్థానం పరమ పవిత్రం. 8 మీరాజ్. ఇచ్చట శ్రీగురుడు తపస్సు చేసిన స్థలం. కొల్హాపూర్ రూటులో జైసింగ్పూర్ వద్ద నుండి వెళ్ళవచ్చు. 9 శ్రీశైలం. శ్రీగురుడు అంతర్ధానమైన ప్రదేశం. ఈ స్థల దర్శనం చాలా దుర్లభమంట. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటే చేరుకోగలరు. ఇది ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉంది. 10వది 3వ దత్తావతారం మాణిక్య ప్రభు మాణిక్యనగర్. 3వ దత్తావతారము శ్రీ మాణిక్య ప్రభు వారి సమాధి ప్రభువుల వారి సంస్థానము కర్ణాటక గుల్బర్గా హైదరాబాద్ రూటులో హుమ్మాబాద్కు దగ్గరలో ఉన్నది. తప్పక చూడవలసిన క్షేత్రము. 11 అక్కల్కోట. 4వ దత్తావతారము స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ సమాధి మందిరం. ఇది చెన్నై ముంబై రూటులో అక్కల్కోట స్టేషన్ దిగి బస్ లేదా ఆటోపై వెళ్ళవచ్చు. తప్పక చూడవలసిన దత్తక్షేత్రము. 12 ఏకముఖ దత్తుని ఆలయం. ఇది షిరిడీ దగ్గర ఉన్నది. ఆటోలో వెళ్ళి రావచ్చు. 13 నాసిక్. ఇచ్చట ఏకముఖ దత్త విగ్రహం ఉన్నది. ప్రముఖ దత్త క్షేత్రములు. 14 గిరినార్. ఇచ్చట దత్త పాదుకలు గలవు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది చాలా మహిమలు 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది. ఈ కొండపై దత్త పాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల నమ్మకం. 15 షేగం. ఇచ్చట మరో దత్తరూపుడు గజానన మహారాజ్ సమాధి మందిరం. ఇది నాగాపూర్ పట్టణంకు దగ్గరలో కలదు. ఇది కూడా చూడదగ్గ క్షేత్రం. 16 కేద్వాన్. సమర్థ నారాయణ మహారాజ్ వారి సమాధి కలదు. ఇది పూనా వద్ద కలదు. 17 కాన్వా. శ్రీ దునావాలా దాదా వారి సమాధి మందిరం ఉంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. 18 మాన్గావ్. శ్రీ వాసుదేవానంద సరస్వతి వారి జన్మస్థలం. గురు చరిత్ర అందించిన మహనీయుడు మహారాష్ట్రలో ఉంది. ఇది చూడదగ్గ క్షేత్రం. 19 గరుడేశ్వర్. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి మందిరం కలదు. గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉన్నది. ఇది తప్పక చూడవలసిన క్షేత్రం. 20 మౌంట్ అబు. ఇచట దత్త శిఖరం కలదు. రాజస్థాన్ రాష్ట్రంలో కలదు.
పైన తెలుపబడిన దత్త అవతారంలో 5 క్షేత్రములు మరియు ఈ 1 నుండి 14 వరకు క్షేత్రములు దర్శించిన దత్త అనుగ్రహం తప్పక ఉండును. అవకాశం ఉన్నవారు మొత్తము చూడవచ్చును. శ్రీ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి అక్కలకోట మహారాజ్ మాణిక్య ప్రభు షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉండే ప్లేసుల్లో ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. ఖచ్చితంగా దర్శించుకోండి. గురువుని దర్శించడం అంటే మహాభాగ్యము. అది అందరికీ దొరకదు. ఎందుకంటే దగ్గరున్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. అన్ని అవకాశాలని దొరికితే అన్నీ చూడండి. అవకాశం ఉన్నది చూడండి. మనము గురు చరిత్ర పారాయణం కానీ, సాయినాథుని చరిత్ర పారాయణం కానీ, శ్రీపాద వల్లభుడి చరిత్ర పారాయణం కానీ, మాణిక్య ప్రభు అక్కలకోట మహారాజ్ పారాయణం కానీ, ఏదైనా కూడా గురుదేవుల పారాయణం జరుగుతున్నప్పుడు ఈ నిష్టగా చేసిన తర్వాత ఎవరైనా ఎక్కడికో ఒక చోటికి మనకు దగ్గరలో ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని రావడం వల్ల చాలా మంచి జరుగుతుంది. గురు అనుగ్రహం కూడా ఉంటుంది. ఈ చరితామృతం చదువుతున్నప్పుడు స్వామి ఏదో ఒక రూపంలో మనకు కనపడుతూ ఉంటాడు. ఆ దైవమే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు సులభంగా వరాలిస్తాడు. పాపకర్మలు పోగొట్టడానికి ఏ శక్తి సరిపోదు. ఎందుకంటే కర్మ అనేది ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కానీ ఒక్క గురుదేవులు మాత్రమే కర్మను కూడా పోగొడతాడు. ఎందుకంటే ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా కర్మ అనేది పోగొడతాడు. అందువలన మనం చేసే ప్రతి మంచి పని కూడా భగవంతుడు ఆ మంచి పనికి ఫలితాన్ని ఇస్తాడు. చెడు కర్మకి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అవి కూడా భగవంతుడి దగ్గర ప్రార్థించి, స్వామి ఇంకొకసారి నేను ఎటువంటి పొరపాట్లు చేయను అని మోకరిల్లితే ఖచ్చితంగా ఈ గురుదేవులు కాపాడుతారు. ఖచ్చితంగా మనసా వాచ కర్మన ఎవరైతే భక్తిపూర్వకంగా నమ్మి కొలుస్తారో ఖచ్చితంగా ఆ ఇంట దత్తావతారంలో కొలువై ఉంటారు. నిజం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చరితామృతం చదివిన తర్వాత, చరితామృతం చదివినప్పుడు ఎలా ఉన్నామో చదివాక కూడా అలాగే ఉండాలి. మంచి మాటలు వినండి, మంచి చరితామృతం పుస్తకాలు చదవండి. ఎంతో కొంత జ్ఞానం అనేది తెలుస్తుంది. అలా మేము చదవలేము అన్న వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ మంచిగా వినండి. ఎన్ని ఉన్నాయో కదా. ప్రతి భగవంతుని మాట చాలా గొప్పదే. అది ఏదో ఒక రోజు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. స్మరణ ఎంత గొప్పదో వినడం కూడా అంతే గొప్పది. చరితామృతం చదివిన తర్వాత ఖచ్చితంగా మీ దగ్గరుండే గుడికి వెళ్ళండి. అలా లేదు మాకింకా దగ్గరగా ఉన్నాయి ఈ మీరు చెప్పిన పుణ్యక్షేత్రాలు అంటే మహాభాగ్యం. వెళ్ళేసి స్వామిని దర్శించి రండి. భగవంతుని కృప, గురుదేవుల కృప ఎల్లప్పుడూ ఉంటుంది. దత్త క్షేత్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అని ఖచ్చితంగా దర్శించండి. దత్తాత్రేయ స్వామి పాదాలు పట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. గురుదేవుని ఆశీర్వచనములు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.